ఉన్నారు, మీలో కూడా ఉన్నారు. బయటికి రాదు. ప్రతి ఒక్కరూ లీడరేనండి. వారి కుటుంబానికి వాడు లీడర్. అది మనం తెలుసుకోవడం. యాంత్రికంగా ప్రవర్తిస్తున్నాం అంటే రొటీన్గా లేచినాం, తిన్నాం, పడుకున్నాం, తెల్లవారు. అంతేగాని దీంట్లో ఈ 24 అవర్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? దేవుడు మనకు యూనిఫామ్ ఇచ్చాడు, అందరికీ ఇవ్వడు. ఆ యూనిఫామ్ ఏదన్నా కానీ, సివిల్ కానీ, ఏపీఎస్ కానీ, ఏఆర్ కానీ, ఏదన్నా కానీ దాన్ని వినియోగించుకునే రీతిలో చక్కగా వినియోగించుకుంటే నీ ఓన్కి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ వంశానికి కానీ, నీ వీధిలో కానీ, నీ ఊరికి కానీ చాలా లాభం చేయొచ్చు, ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ తెలుసుకోలేకపోతుంది. దేవుడు ఏపీఎస్పీలో ఇచ్చిన అవకాశం మరే డిపార్ట్మెంట్ ఇవ్వలేదండి. నేను ఎక్కడైనా చెప్పాను ఈ విషయం. ఈవెన్ కలెక్టర్ గారి మీటింగ్లో కూడా చెప్పాను. 2 గంటలు డ్యూటీ, ఎప్పుడన్నా బందోబస్తు డ్యూటీ. ఆ బందోబస్తు కూడా 8 అవర్స్ 6 అవర్స్ 4 అవర్స్ చేస్తారు. మళ్ళీ వచ్చి నీ స్థానంలో మీరు ఉంటారు. మిగతా టైం అంతా ఎలా పోతుంది ఆలోచించండి ఒకసారి. ఉద్యోగం, శిక్షణ, ట్రైనింగ్, ఏఆర్సీ, రొటీన్ ఇది జరుగుతూ ఉంటుంది. రిటైర్మెంట్ తేదీ వరకు జరుగుతుంది. మనిషిగా మన భూమి మీదకి వచ్చినాం. మన ఉనికి ఒకటి ఇక్కడ పెట్టుకోవాలి. ఆ ప్రశ్న వేసుకోండి. ఖాళీ టైం దండిగా ఉంటుంది. ప్రశ్న వేసుకున్నాడు మనకేం చెప్పాల్సిన పనులు వాడే తరతర పడుతూ తెలుసుకునే దాంట్లో పడిపోతాడు. సింపుల్. ఎక్కడో పోవాల్సిన వల్ల మన బెటాలియన్లో ఇప్పటికి 9 మూమెంట్లు చేసాము, వస్తున్నాం, పోతున్నాం, పర్మిషన్లు వాడుతున్నాం అంటున్నాం. ఇక్కడ చిన్న విషయాలు పోతుంటాం. ఒక చెట్టు ఉంది, అమ్మ బాగా బెండ్ అయిపోయింది, గుబురుగా ఉంది. ఒక మనిషి చేయొచ్చు సింపుల్, ఒక 10 నిమిషాలు మన ఓన్ టైం తుంచేయచ్చు, లేదా రెమ్మలు తీసేయచ్చు, లేదా ఒక చెట్టు పడిపోతుంటే ఒక కర్ర తెచ్చి కట్టి దాన్ని పెట్టచ్చు. ఏదైనా జోబు నుంచి డబ్బులు పెట్టేదా, పోనీ నా టైం వేస్ట్ అయిపోతుందిరా, ఈ పనులకే బిజీ. ఇవన్నీ ఏంటంటే మనసుకి, మైండ్కి ప్రశాంతత ఇచ్చే పనులు. ఇది చేయడం అలవాటు చేసుకుంటే ప్రకృతి మనకి అన్నీ అదే సమకూరుస్తూ ఉంటుంది, లింకులు పెడుతుంది. ఇది తెలియదు. ఇది ఒక 2 సార్లు చెప్తే రాదు. ప్రాక్టికల్గా చేసి అనుభవిస్తే దాని విలువ తెలుస్తుంది, దాని టేస్ట్ తెలుస్తుంది. దానివల్ల లాభాలు కూడా మీకు వస్తాయి. ఇది చాలా నిగూఢమైన మాట, కాకపోతే నీకు చెప్పాలి, షేర్ చేయాలి అనే కూర్చున్నాను. ఇక మనలో ఏంటంటే ఒక ఆత్మ న్యూనత భావం అనేది ట్రైనింగ్ నుంచే మొదలైపోద్ది. నాకు ఆ శిక్షణ అనేది శిక్షగానే భావిస్తూ ఉంటాం. కానీ ఈ శిక్షణ అనేది మనకి మెంటల్లీ, ఫిజికల్లీ యాక్టివ్ చేయడానికి ఇచ్చారా అని ఎవడైతే అనుకుంటాడో వాడు జీవితంలో నెంబర్ 1 ఉంటాడు. చూడండి ఒకసారి మీ ట్రైనింగ్లు 10 ఏళ్ళ వెనకాలమో 20 ఏళ్ళ వెనకాలమో ట్రైనింగ్ చేసిన ప్రతి ఓడు, ఈవెన్ నేను కూడా బాధపడేవాడిని. తర్వాత తెలుసుకున్నాం, అరే ఏంది తింటా అన్నం తింటా అంటే విజిల్ వేసేవారు, ప్లేట్ ఆడ పడేసి ఆడుకోవాలి, లేకుంటే ఫ్రంట్ రోల్ వేయమనేవారు. అక్కడ ఏమవుతుందంటే అది శిక్ష కిందకి వచ్చేసి మన మైండ్ ఆయన నుంచే ఒక ఏమంటారు ఒక కిందలాగే వచ్చేస్తుంది. కానీ నేను ఫ్రీ అని రాదు, తక్కువ వస్తుంది. అక్కడనే మనల్ని కట్టి పెడతారు. చాలా మీరు కూడా బుక్స్ చదువుతూ ఉంటారు. ఒక జీవాన్ని కట్టేస్తే అది ఏమి కట్టకపోయినా అలాగే ఉంటుంది అనే టైప్లో మన మనస్తత్వాలు ఉంటాయి. జనరల్గా చెప్తున్నాను. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనే దాని గురించి ఇవన్నీ మీకు చెప్తున్నాను.
అలా చేస్తే వండర్ చేయొచ్చు.